హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు నేను మీకు డ్రైడ్ మ్యాంగో పౌడర్ మనకి ఇయర్ అంతా యూజ్ అయ్యేలాగా ఎలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను. సో చూసారు కదా, చక్కగా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకొని జిప్లాక్ కవర్లో పెట్టేసి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకున్నాను నేనైతే. అండ్ మీకు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ దీనికోసం అయితే మనం చక్కగా మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. పుల్లగా ఉండే మ్యాంగోస్ తీసుకోండి. వాటిని వాటర్లో కొంచెం సోక్ చేసి పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ అయితే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ సోక్ అయిన తర్వాత ఇలా మూతులు కట్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ సొన ఉంటుంది కదా. సో ఆ మూతులు అనేది కట్ చేసుకొని ఇలా నీట్గా పీల్ చేసేసుకొని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అండ్ మేమైతే వీటిని రసంలోకి, పప్పులోకి అండ్ చట్నీస్లోకి యూస్ చేస్తుంటాం ఎక్కువగా. మీరు వీటిలోకి యూస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చక్కగా ఇలా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఈ ముక్కల్ని మనం బాగా ఎండ వచ్చినప్పుడు 3 days పాటు చక్కగా డ్రై చేసుకుని క్రిస్పీగా అయ్యేలా డ్రై చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా బ్రౌన్గా అయిపోయాయో. 3 days మంచి ఎండలో ఎండపెట్టుకోండి, పాడవకుండా ఉంటుంది మనకి ఇయర్ అంతా. సో ఇలా అయిన వాటిని మనం మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. చక్కగా పౌడర్ చేసుకుని దాన్ని జల్లెడ గిన్నెతో జల్లించుకోవాలి. ఆ మెత్తటి పౌడర్ అనేది మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, కొంచెం కొంచెం వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని పౌడర్ చేసేసుకోండి. ఇలా పౌడర్ అయిన తర్వాత చక్కగా జల్లీలో వేసుకొని జల్లించేసుకోవడమే. ఆ మెత్తడి పౌడర్ అనేది జిప్లాక్ కవర్లో వేసేసుకొని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవడమే. మనకి ఇయర్ అంతా పాడవకుండా చక్కగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది మన పౌడర్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.